హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అమ్మ నాకు రొటీన్ టిఫిన్ వద్దు, కొంచెం ఎగ్ శాండ్విచ్ చేయగలవా అంటే, అయ్యో నీకంటే ఎక్కువ అని చెప్పి ఫస్ట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసి దాని యోక్ సెపరేట్ చేసుకుని ఆ యోక్ స్మాష్ చేసుకుని అందులో ఎగ్స్ చిన్న చిన్న ముక్కల కింద పైన పార్ట్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి దాంట్లో క్యాప్సికమ్ ఆనియన్ వేసుకుని చిల్లీస్ చిన్న చిన్న ముక్కల కింద చిల్లీస్ కట్ చేసుకుని అందులో సాల్ట్, పెప్పర్ అండ్ లెమన్ జ్యూస్ ఇవన్నీ వేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం తెచ్చుకున్న బ్రెడ్ మీద కొంచెం బటర్ రాసుకోవాలి. సో బటర్ మంచిగా పూసుకున్న తర్వాత మనం చేసుకున్న మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని మన బ్రెడ్ మీద కొంచెం హెవీగా పెట్టుకుని దాని తర్వాత దానిపైన చీజ్ ఎంత వేసుకోవాలి అంటే ఇంకా మీ ఇష్టం. మాకు చీజీగా కావాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు నాకు చీజ్ అంత ఇష్టం లేదు అంటే లైట్గా వేసుకోండి. బట్ ఇది మాత్రం చాలా టేస్టీ అండ్ ఎమ్మీ స్నాక్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ మీరు ఎలా అన్నా చేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసి మనకి టోస్టర్ ఉంటే టోస్టర్లో చేసుకోవచ్చండి, లేదంటే మనం పాన్లో కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. నా దగ్గర టోస్టర్ ఉంది కాబట్టి నేను టోస్టర్లో పెట్టుకుని అది హీట్ మళ్ళీ దానిపైన కొంచెం బటర్ రాసుకోవాలి. బటర్ రాసుకుని దాన్ని క్లోజ్ చేసుకుని ఒక 5 minutes ఆగితే అది రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత దాన్ని రెడీ అయిన తర్వాత దాన్ని హాఫ్ చేసుకుని చూసారా చీజ్ ఎలా కనిపిస్తుందో, సో అలా చేసుకుని దాంట్లో కెచప్ ఆర్